సహనశీలి, విద్యావంతుడు, విద్యా ప్రదాత ఇలా ఎన్ని చెప్పినా ఆయనకు తక్కువే. ప్రస్తుతం మనతో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రంగారెడ్డి గారు ఉన్నారు. అసలు పార్టీ పరిస్థితి ఏంది, పుట్టపర్తిలో గారు ఓవరాల్గా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాన్ని మనం ఆయనతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్, మొత్తం మీద పుట్టపర్తిలో రాజకీయం చాలా హాట్గా కూడా తెలుస్తుంది. ఆయన పాదయాత్ర, మీరు బైక్ ర్యాలీలతో హీట్ ఎక్కిస్తున్నారు. ఏం జరుగుతుంది పుట్టపర్తిలో మొత్తం? పుట్టపర్తిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఒకవైపునేమో శ్రీధర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, నేనేమో ప్రతి ఒక్క మండలంలో బైక్ ర్యాలీ చేస్తూ ఆ బీసీ జేహో సదస్సు ఏర్పాటు చేశాను. ఎన్నికలు ప్రారంభమైనట్లే, అధికారికంగా అనధికారికంగా ప్రారంభమైనట్లే. సార్, మొత్తంగా మీకు సరే ఎలా ఉండబోతున్న విజయ అవకాశాలు కానీ, లేదా ప్రత్యర్థి మీకు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో అటువైపు సీట్ రాదు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు, వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మార్పు చేర్పుల్లో భాగంగా? పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి నల్లమాన్ నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. తర్వాత విప్పుగా, ప్రభుత్వ చీఫ్ విప్పుగా, మంత్రిగా కూడా పనిచేశాను. ఎమ్మెల్సీగా కూడా 2 ఇయర్స్ పనిచేశాను. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మంచి అభిమానం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే 5 సార్లు గెలిచడం జరిగింది. వాళ్ళు 3 సార్లు గెలిస్తే మేము 5 సార్లు గెలిచాం. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో అద్భుతంగా చేశా. అంటే దాదాపు నేను 5 సంవత్సరాల్లో 20,000 ఇల్లు ఇచ్చా, 18,000 రేషన్ కార్డులు ఇచ్చిన, 13,000 లోన్స్ ఇచ్చా. తర్వాత డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మొత్తం ఈ నియోజకవర్గంలో అమ్మడుగూరు, ఓడిసి, నల్లమాడ, బుక్కపట్నం, పుట్టపర్తి, కొచ్చిరోల్లో దాదాపు 650 కోట్లతో వాటర్ స్కీమ్స్ ఇచ్చా బాగా. తర్వాత రోడ్స్ ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గంలో R&B రోడ్స్ కానీ, PR రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ మొత్తం రోడ్స్ అన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వేసిండేది. ఇకపోతే నీరు చెట్టు కార్యక్రమాలు కానీ, ఈ చెరువులకు నీళ్ళు నింపే కార్యక్రమం కానీ, తర్వాత చెక్ డ్యాములు రిపేర్లు కానీ, మరమ్మతులు కానీ, ఇవన్నీ కూడా మొత్తం డెవలప్మెంట్. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, పోలీస్ స్టేషన్, లైబ్రరీ బిల్డింగు, షాదీఖానాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్స్, హాస్పిటల్ బిల్డింగ్స్, కేజీబీ స్కూల్ బిల్డింగ్స్, మోడల్ స్కూల్స్ బిల్డింగ్స్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, అంటే 2014 నుంచి 2019 లోపల దాదాపు 3,000 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. అన్నిటికీ మించి హంద్రీనీవా కెనాల్లో ఉండే అసంపూర్తి పనులు పూర్తి చేయడమే కాకుండా దాదాపు 20 చెరువులకు నీళ్ళు ఇచ్చి, బుక్కపట్నం చెరువుకు 3 సార్లు నీళ్ళు ఇచ్చా. కరువు కాలంలో, కష్టకాలంలో మారాల్ డ్యామ్ నింపాం. అదేవిధంగా చెర్లోపల్లి డ్యామ్కు నీళ్ళు పంపించాం. అంటే అన్ని విధాలుగా డెవలప్ చేసి పెట్టాం. కానీ ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి శూన్యము, ప్రచారం ఫుల్ తప్ప ఏమీ లేదు. కారణం ఏమంటే ఈ పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్లోనే ఈ చిత్రావతి బ్యూటిఫికేషన్కు దాదాపు 5 కోట్లు ఇచ్చాను, అది పట్టించుకోవాలి. గ్రేడేషన్కి 2 కోట్లు ఇచ్చిన, దాని లేదు. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి కానీ, కల్చరల్ సెంటర్కి కానీ, ఇండోర్ స్టేడియంకి కానీ, మీ ప్రెస్ క్లబ్ కూడా డబ్బులు కేటాయించాము, జీవోలు ఇష్యూ చేసాం. తర్వాత ఎలక్షన్స్ మాకు నోటిఫికేషన్ వచ్చి అవి చేయలేకపోయాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఈ పుట్టపర్తి నీటి పట్టణానికి సమగ్రమైన నీటి పథకం కావాలని 101 కోట్లతో శాంక్షన్ చేశాం. అంటే టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, మెగా వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఏదో డిమాండ్ చేశారు వాళ్ళు కమిషన్స్, అందుకని ఇది స్టాప్ అయిపోయింది. 101 కోట్లది. అదేవిధంగా ఓడిసి, అమ్మడుగు, నల్లమాల్లో దాదాపు 115 కోట్లతో ఒక తాగునీటి స్కీమ్, ప్యారల్ స్కీమ్ తీసుకొచ్చాను. అంటే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆ చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వేరే పైపులను వేసి అన్నిటికీ నీటి ఇవ్వాలని అది చేయలేకపోతున్నాడు. అంటే ఆయన అభివృద్ధి ఏమైనా చేసుకోని, తండ్రి ఇల్లు కట్టిస్తే కనీసం కొడుకు సున్నం కూడా కొట్టుకోలేదంట. అట్లా ఈయన డెవలప్మెంట్ చేస్తే ఏమన్నా హోల్స్ పడితే లేదా గుంతలు పడితే దానికి మట్టే శక్తి కూడా లేదు. ఇంకా పవర్ విషయంలో చాలా అధ్వానంగా పరిస్థితి. అదేవిధంగా ఏ పని చేయాలన్నా రైతులకి అది డ్రిప్పులు లేవు, స్ప్రింక్లర్ లేవు, రైతు రుణమాఫీ లేదు. తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు నష్టపోయారు. చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఏమైపోయిందంటే ఇప్పుడు నియోజకవర్గంలో కానీ, మొత్తం రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కారణం ఏమంటే అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనారిటీ కానీ, యువత కానీ, ఉద్యోగులు కానీ,
ప్రెస్ కానీ పోలీసు కానీ అందరూ అన్ని వర్గాల ప్రజలు ఎందుకై జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అందరూ రోడ్డు ఎక్కారు. అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ. అంటే ఈసారి అన్ని వర్గాల ప్రజలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. రెండవది మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, వాళ్ళకు పిఎఫ్ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు, శాలరీస్ ఒకటో ఇవ్వడం లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 1వ తేదీ జీతాలు ఇవ్వలేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అందరూ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంకోవైపున అన్ని పార్టీలు టీడీపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, జనసేన కానీ అందరూ ఈసారి వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి నిలిచిపోతుంది అనే ఆలోచనతో ఉన్నారు. ఓ పక్కన షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డి మీద. వాళ్ళలో కూడా చాలామంది ఈ మార్చడాలు పెట్టడంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద నియంత మాదిరి అందరినీ కంట్రోల్ చేసినట్టుగా మాట్లాడే వ్యక్తి ఈ పొద్దు అన్ని చోట్ల బయలు. అన్నిటికంటే విచిత్రం ఏమంటే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అనేది ప్రపంచంలో ఎక్కడ చూడలేమని. ఏదో 1-2 విషయాల్లో ఉండొచ్చు, కానీ ఇదేదో ఉద్యోగస్తుల మాదిరి ట్రాన్స్ఫర్ అయిపోయి భరోసా లేక భద్రత లేకుండా చాలా సిల్లీగా ఉంది. ఊహించారు. ఇక్కడ పనికిరాని చెత్త పక్కింట్లో పోయి బంగారం ఏం కాదు, అడ చెత్త ఇంకా పరమ చెత్త అవుతాడు. ఇవన్నీ ప్రయోగాలు చేసిపోతున్నాడు. అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే అమరావతి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఏకైక లక్ష్యం, ఏకైక కోరిక రాజధాని ఉండాలని. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. రాష్ట్రంగా ఆయన మార్చాడు. అన్యాయంగా 3 ముక్కలు ఆటాడాడు. ఇది చాలా అన్యాయం, ప్రజలకు చాలా ద్రోహం చేసినట్లు. రెండోది పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు వచ్చి ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. దాన్ని 2020 సంవత్సరానికి కంప్లీట్ చేస్తా అన్నాడు. మేము 70% కంప్లీట్ చేశాము. రివర్స్ టెండరింగ్, రివర్స్ ప్రభుత్వం ఇది. అక్కడ బాగా ఇబ్బంది పెట్టాడు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అదేవిధంగా చూస్తే ప్రత్యేకమైన హోదా ఏమన్నాడు, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతాను, నేను ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. 31 మంది ఎంపీలు ఇచ్చారు. ఈయన మీద కేసులు ఉన్నాయి. ఎప్పుడు కటకటాల్లోకి పంపిస్తారన్న భయం చేత మోడీ దగ్గర పోతే హెడ్ మాస్టర్ దగ్గర పిల్లోడు ఏ విధంగా పోతారో ఆ విధంగా పోయి వంగి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు తప్ప కనీసం రాష్ట్రానికి ఇది కావాలా అనే ఆలోచన లేదు. ఒకవైపు ఇసుక మీద మాత్రం కొన్ని వేల కోట్లు మేము ఇసుక ఫ్రీగా ఇచ్చాం. ఈ పొద్దు ఇసుక వలన ఇక్కడైతే 5,000, టౌన్లో అయితే 10,000, సిటీలో అయితే 50,000 రూపాయలు ఇసుక. ఇది ప్రకృతి సంపద. ఇది దీన్ని క్యాష్ చేసుకొని దీన్ని అమ్మేసి విపరీతంగా ఇసుక దోపిడీ చేస్తున్నాడు. రెండో వైపున సిమెంటు, భారతీయ సిమెంట్ రేట్ పెంచేశాడు. అంటే 150-160 రూపాయలు ఉండేది, ఎక్కువ 400 పైన పెంచాడు. మిగతా ఫ్యాక్టరీస్కు లైసెన్స్ ప్రొడక్షన్ తగ్గించాడు. దీన్ని విపరీతంగా పెంచి వేల కోట్ల రూపాయలు తన సొంత భారతీయ సిమెంట్ ద్వారా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నిటికంటే అధ్వానం మద్యం. ఈయన చెప్తూ ఉంటాడు కథలు, నేను మాట తప్పను మడమ తప్పను అని. ఒక వీడియో మీరు చూసింటే ప్లే అవుతూ ఉంటుంది. నేను ఈసారి 2024 సంవత్సరం ఎన్నికలకు వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం షాపులను క్లోజ్ చేసి మద్య నిషేధం చేసి వస్తానని చెప్పాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఎక్కడ కూడా అభివృద్ధినే చేయలేకపోతున్నాడు. అప్పులు విపరీతంగా చేశాడు. అంటే 12 లక్షల కోట్ల అప్పుల వరకు వచ్చాయి. ఈ అప్పుల వల్ల వడ్డీలు కట్టలేని పరిస్థితి మనం వచ్చాము. అప్పులు ఆంధ్రప్రదేశ్కు మార్చాడు. ఇకపోతే అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, కూర్చుంటే కేసు, లేస్తే కూసిక్కే కేసు, మాట్లాడితే కేసు, ధర్నా చేస్తే కేసు, ఎట్లా కేసులు పరంపర. 25,000 కేసులు అక్రమంగా పెట్టాడు. అందు మీద మా మీద దాదాపు 12 కేసులు పెట్టాడు. మామూలుగా మీరు సౌమ్యులు 15 అంటారు, కానీ మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటూ నానా బీభత్సం చేశాడు. అందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేసుకొని అచ్చెన్నాయుడు లాంటి నాయకుడిని ఏమీ లేకపోయినా అరెస్ట్ చేసి ఎన్నో రోజులు జైలు పెట్టాడు. అంతెందుకు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించిన నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉండే నాయకుడు. అంతే ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడిన మహా మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఆధారం లేకుండా అకారణంగా 53 రోజులు జైల్లో బంధించారంటే ఇంతకంటే శాడిస్ట్ ఎవరు ఉండరు. ఈయన పెద్ద శాడిస్ట్. అన్ని విషయాల్లోనూ డెవలప్మెంట్ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి
లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం కాకుండా ఇంకోవైపున అభివృద్ధి అనేది లేకుండా చేసి ఈ ఈ మరో సిలోన్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్. సార్ మొత్తంగా మీ మీద ప్రధానంగా ఆరోపించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కనీసం పల్లె రఘునాథ్ రెడ్డికి ఎన్ని చెరువులు ఉన్నాయో కూడా తెలియదు అంటూ కూడా ఆరోపణ చేశాడు. మంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా కార్యక్రమం కూడా చేయకుండా దోచుకోవడం తప్ప వేరే పనులు చేయలేదు అంటూ కూడా విమర్శించాడు. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పుట్టపర్తిలో పెట్టకుండా తన సొంత అనంతపురంలో పెట్టుకొని భూములు వాల్యూ పెట్టుకున్నట్టు కూడా ఆరోపించాడు. దీనిపై ఏం చెప్తారు సార్? శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలో నెంబర్ 1, ఈ నియోజకవర్గంలో నేను తిరగని ఊరు లేదు, మాట్లాడిన మనిషి లేడు, తట్టని తలుపు లేదు. ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లోని కానించి ముసలి వాళ్ళ వరకు మీరు అడిగిన పల్లె రఘునాథ్ రెడ్డి గర్వంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సార్ ఎంతమంది తెలుసో, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తెలుసో, నేను అంతమందికి నేను కూడా తెలుసు. అంటే అంత ఫెమిలియర్. అంటే ఇక్కడుండే గుట్టలు చూసినా, కొండలు చూసినా, చెరువులు చూసినా, వంకలు చూసినా అన్ని విధాలుగా ఈ నియోజకవర్గం మీద నాకు పట్టు ఉంది. ఈ నియోజకవర్గం నా సొంత ఇంటి కంటే, ఈ నియోజక ప్రజలు నా సొంత మనుషుల కంటే దీన్ని బాగా చూశాను. ఇక్కడ డెవలప్మెంట్ జరిగిన చెరువులు కానీ, వంకలు కానీ, చెక్ డ్యాములు కానీ, తర్వాత అన్నీ పల్లె రఘునాథ్ హయాంలో జరిగిండేది. చిన్న ఉదాహరణ 193 చెరువులు జీవో కూడా ఈ హంద్రీ నివాకు కాలువలు రిపేర్ చేయించి అసంపూర్తి పనులు పూర్తి చేసి ఈ బుక్కపట్నం చెరువు 3 సార్లు నింపి మిగతా చెరువు నింపిన తర్వాత మిగతా చెరువు నింపాలని ఆలోచించైతే 2018 మార్చి 20 తేదీన ఒక జీవో ఇచ్చాం మేము, ఒక కాపీ. ఏమని? ఈ చెరువులు నింపాలి, ఈ చెరువులు నింపేదానికి కావాల్సిన డబ్బు ఎంత కావాలి, ఎన్ని సంపులు కావాలి, ఎన్ని పంపింగ్ స్టేషన్స్ కావాలి, అదే లెవెలింగ్ ఏమి, దాని సర్వే ఏమి చేసేదానికి 3,40,00,000 రూపాయలు శాంక్షన్ చేశాము. ఆ డిపిఆర్ తయారు చేశాము. ఆ డిపిఆర్ తయారు చేసినందుకు కూడా దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు పట్టింది సంవత్సరము. ఆ డిపిఆర్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా 650 కోట్లు ఇవ్వాలని కూడా డిసైడ్ చేశాడు. దురదృష్టవశాత్తు ఎన్నికల్లో మేము ఓడిపోయాము. ఓడిపోకపోతే ఆ 193 చెరువులు నింపేది నేనే నింపేటవారు. కానీ వీళ్ళు మా పాత డిపిఆర్ని తీసుకొని వాళ్ళ జీవోలో కూడా ఉంటుంది, పలానా ఆర్టీ నెంబర్ 201 ప్రకారం కూడా వాళ్ళ జీవోలో ఉంటుంది. అది బేస్ తీసుకుని అంటే చెరువులకు నీళ్లు నింపాలా అనే కాన్సెప్ట్ శ్రీకారం చుట్టే తెలుగుదేశం పార్టీ. అది నీ చేతికి తర్వాత నీకు వచ్చిందంతే కానీ మేము స్టార్ట్ చేసాం. తర్వాత నీకు వచ్చేమైంది? 2019 ఉంది, 20 ఉంది, 21 ఉంది, 22 ఉంది, 23 ఉంది. దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు నువ్వు నిద్రపోతున్నావా? కుంభకర్ణ మాదిరి ఎందుకు చేయలేకపోయారు? అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆశ ఉంది ఓట్లు కొల్లగొట్టాలని. ఉంటే కరోనా అంటాడు, కరోనా తర్వాత బిగిన్ చేయొచ్చు కదా. ఈయనేం చెప్పాడు? 2020 సంవత్సరం జనవరి 10వ తేదీ వీడియోలో మాట్లాడుతూ మే మాసంలో గౌరవ ముఖ్యమంత్రి వస్తారు, 18 నెలల లోపల దీన్ని పూర్తి చేస్తాను అంటే 2021 సంవత్సరానికి ఎటువంటి పరిస్థితుల్లో చెరువులు నింపుతానన్నాడు ఈయన. ఇప్పుడు 2021 అయిపోయా, 22 అయిపోయా, 23 అయిపోయా, 24 ఎన్నికలు ఒక నెల లోపల నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడో నాకైతే అర్థం కాల. అంటే ఇప్పుడు ఏం చేయగలడు? ఈ ఒక నెల లోపల ఏం చేస్తాడు? ఏమి చేయలేడు, డబ్బులు లేవు. అది కూడా వాళ్ళది కూడా ఉత్తుత్తి జీవో, ఊరికి ప్రజలు మభ్యపెట్టేదానికి, ఎలక్షన్ రైతులకు నమ్మబలికేదానికి చేసే ప్రయత్నం. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ దీంట్లో ఏమంటే ఆయన ఏఎస్ఆర్ కంపెనీ ఒకటి ఇచ్చింది. ఏఎస్ఆర్ కంపెనీ, ఎస్సీఎల్ కంపెనీ అని ఇద్దరు కలిసి టెండర్లు వేశారు దీనికి. ఏఎస్ఆర్ కంపెనీకి ఈయనకి ఇంతకుముందే 908 కోట్లు అప్పులున్నాయని, బ్యాంకులు కట్టలేదని నోటీస్ ఇచ్చింది కెనరా బ్యాంకు. ఆల్రెడీ అప్పులు ఎక్కడ కొడుతున్నాడు. దాని తర్వాత ఈ ఏఎస్ఆర్ కంపెనీకి బ్యాంకు కేసు పెట్టింది. ఏమని? బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదని, ఇచ్చిన అప్పులు ఇవ్వలేదని. లక్ష్మీ విలాస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు ఎస్బీఐ ఇల్లు 100 కోట్లు ఆ కంపెనీకి కూడా అప్పులు ఉన్నాయి. దాని చరిత్ర ఏమంటే అప్పులు ఎగరగొట్టే కంపెనీ. దానికి ఏ విధంగా టెండర్లు ఇచ్చినారో అర్థం కాదు. దివాళా తీసిన కంపెనీలకు టెండర్లు తీసుకొచ్చుకున్నాడు. ఆ తీసుకొచ్చుకుని పని పూర్తి చేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందంటే ఏదైనా కొద్ది స్టార్ట్ చేసి బిల్లులు చేసుకొని ఆ 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు చేసుకొని దాంతో ఎన్నికలు చేయాల. అంటే ఈ ప్రాజెక్టు తాను ఎన్నికలు నిలబడేదానికి, ఎన్నికల కోసం
ఉపయోగించుకోవాలని చేస్తున్నాడు తప్ప రైతులు బాగుండాలి, వాళ్ళు పంటలు పండాలని ఆలోచన లేదు. అట్లుంటే ఎప్పుడో చేస్తుండేవాడు. అది అంతేగాక నువ్వు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేసినా నాకైతే అర్థం కదా. ఇప్పుడు చెరువులు నింపేనట్లు, కాలువలు నిండుకు నీళ్ళు గలగల పారినట్లు, ఆ పంటలని కలకలాడుతానట్లు పచ్చగా అది ఉంది అన్నప్పుడు చేయాల. ఇవన్నీ అయిపోయిన తర్వాత చేయాల్సిన విజయయాత్ర స్టార్ట్ కాకముందు చేస్తున్నానంటే దీని అర్థమేమి దివాలా కోరుతాము కదా, ప్రజలను పంపెట్లేదు కదా, ప్రజలు మోసపెట్టినట్టు కదా, ఇంతకంటే అన్యం ఎక్కడ ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి మాట్లాడాడు. ఇప్పుడు నాకు జిల్లా వ్యాప్తంగా కళాశాలలు ఉన్నాయి. అగ్రికల్చర్ కళాశాలకు 250 ఎకరాల సైట్ కావాలి, ఒకే చోట కావాలి. అదేదో అనంతపురం దొరికింది 250, అదేం పాకిస్తానో చైనా కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హెడ్ క్వార్టర్ అది. ఒకవేళ ఆయనకి అంత మోజు ఉంటే 250 ఎకరాలు అటాచ్ చేయమను, ఇంకొక మెడికల్ కాలేజే పెడతా, పెట్టమను. ఇప్పుడు స్థలం ఇమ్మను గవర్నమెంట్ రేటుకు, మెడికల్ కాలేజ్ కూడా పెడతా. నాకేముంటాయి ఎట్లాంటివన్నీ, నా నియోజకవర్గంలో పెట్ట నా కాలేజ్ ఉంటుంది కదా. సైటు దొరకడం మాటలు, మరి ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టాలంటే స్థలం లేక అల్లడిపోతున్నాడు. ఇప్పిస్తారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అగ్రికల్చర్ కళాశాల, హార్టికల్చర్ కళాశాల రెండు కలిపి 250 ఎకర్స్ ల్యాండ్ కావాలి మొత్తం. ఏదో అనంతపురం దొరికింది కట్టాను, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. దానివల్ల ఇబ్బంది ఏముంటుంది ఆయనకు? లేకపోతే ఇక్కడ కట్టాలనే అభిప్రాయం ఉంటే ఏదైనా కడతా. గవర్నమెంట్ సైటు ఇచ్చింటే ఎప్పుడైనా కట్టాను, లేవు స్థలాలు ఇక్కడ. ఇంకో విషయం అంటే మీ ఇంత సహనశీలి సంపాదన నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. నాది క్లీన్ షీటు, క్లీన్ రికార్డు, ట్రాన్స్పరెంట్గా ఉంటా, నిజాయితీగా ఉంటా. నేను ఆయన మాదిరి బిల్డర్ దగ్గర వసూలు చేయలేదే. మీరు పోయి బజారు 10 మంది విచారించండి చేసినట్లేదని. లేదు ల్యాండ్ గ్రాబింగ్లో ఇక్కడ బుక్కపట్నం, కొచ్చెరువు కానీ, పెడబల్లి కానీ, నల్లమాడ కానీ, తర్వాత ఓడిసీలో కానీ మీరు ఎవరినైనా చెప్తారు ఆ ల్యాండ్లో ఎంత తీసుకున్న అమౌంట్. ఎవరిన లేఅవుట్ వేసి ఇవ్వాలా, మీరు దానికి డబ్బులు ఇవ్వాలా. ఆయనకు డబ్బులు ఈ వడ్డీలు కట్టుకోవడానికి సాలకు వస్తాయి. ఇవన్నీ ఎన్ని చేస్తా, నాకు అవసరం లేదు. కష్టపడి పని చేస్తా. ఇంకా ఏమంటే ప్రజలకే సాయం చేస్తా తప్ప వాళ్ళని తీసుకుని ఇచ్చే గుణం తప్ప తీసుకునే తత్వం లేదు. మీరు ఎవరిని కదిలించే చెప్తారు నిజాన్ని. సార్ ఇంత మీరు సహనశీలి, ఎప్పుడు ఓర్పుగా ఉండేవారు. సత్యమ సర్కిల్లో తొడగొట్టడము, మీ పోలీస్ జీపు కార్యకర్తలు అడ్డగించడము ఏం సంత ఇది? అంటే ఆ రోజున శ్రీధర్ రెడ్డి తన తాహత మరిచి, తన స్థాయిని మరిచి లోకేష్ బాబును చాలా ఘోరంగా మాట్లాడాడు. దాంట్లో కూడా ఛాలెంజ్ చేశాడు. మీరు వస్తారా, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. సత్యమూర్తి దగ్గరికి వస్తే పర్వాలేదు, సత్యమూర్తి దగ్గర రాకపోతే మీ ఆఫీస్ దగ్గరికి వస్తాం, మీ ఆఫీస్ దగ్గర మీరు లేకపోతే లోకేష్ క్యాంప్కి వస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు, ఛాలెంజ్ చేశాడు. ఇంకా తప్పనిసరిగా ఛాలెంజ్ తీసుకుని నేను కూడా వస్తానని. ఆయనకేమో పోలీసులు వదిలిపెట్టారు సత్యమ్మ టెంపుల్ దగ్గరికి, నాకు ఇక్కడ బంధించారు. ఇదే ఇక్కడ మొత్తం పోలీస్ బందోబస్తు పెట్టారు. నేను పోకపోతే ఏమవుతుంది, సార్ భయపడి రాలేదు అనే అపవాదం నాకు వస్తుంది. కాబట్టే ఈ బిల్డింగ్ పైకి ఎక్కి దుంకి ఎవరు వచ్చారని సాహసం చేసిపోయి నేను వచ్చినానని ఛాలెంజ్ చేశాను. త్వరగొట్టింది నేను కానీ పక్కన ఆయన కూడా త్వరగొట్టాడు. సరే దాంట్లో తప్పేముంది, దాంట్లో పోవడం వాళ్ళు పిలిచారు, పోయాము. రమ్మని పిలిచా, ఎందుకంటే లోపల ఉండారు, కారు ఎక్కి పిలిచారు, ఛాలెంజ్ చేశాం. ముందు కూడా ఏదన్నా అంటే కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటా. టిట్ ఫార్ టాట్ లేకపోతే రాజకీయాలు కష్టమవుతుంది. అంటే ఇప్పుడు ఇంత ఓర్పుతో సహనంతో ఉండేవారు. ఆ రోజు ఎంత అంటే కేవలం భయపెట్టి అంటే నాకేమైందంటే వాళ్ళు దాడి చేసి అడిపోయినాక ధైర్యంగా పోయాను. తప్పది. ఈ నియోజకవర్గాన్ని ఇన్ని సంవత్సరాల కంటికి రెప్పలా కాపాడా. అంటే ఈ నియోజకవర్గం నా ఇల్లుగా భావించా. ఈ ప్రజలు ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ ఉన్నా, దేవుడు రాడు, 108 రాదు, బంధువులు రారు, పల్లె రఘునాథుడు వస్తానే పద్ధతి ఇక్కడ పెట్టినా. అందరికీ అనుకూలంగా ఉండే, ఎవరి మీద కష్టాంశాలు చేయాల, రాత్రి మీద కష్టపడి పనిచేశా. కాబట్టి నన్ను ఛాలెంజ్ చేయడము, నన్ను బంధించడము, నా మీద ఏదో తప్పు చూపించే ప్రయత్నం చేసినప్పుడు టిట్ ఫార్ టాట్ స్పందించా, బాగా గట్టిగా స్పందించా. బయట ప్రతిపక్షాల ఆరోపణ ప్రశాంతంగా ఉండే పుట్టపర్తిని వైసీపీ వచ్చిన తర్వాత దీన్ని అశాంతికి నిలయంగా మార్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పల్లెనా, శ్రీధర్ రెడ్డినా? 100% నేను పరిపాలించినప్పుడు పుట్టపర్తిలో ఈ అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఈ దౌర్జన్యాలు కానీ, ల్యాండ్ ఆక్రమించేది కానీ, బిల్డర్ల వసూలు కానీ, మాఫియా సంస్కృతి లేదు. ఇది శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు నడయాడిన పవిత్రమైన ప్రదేశం.
దీంట్లో డీసెన్సీ మెయింటైన్ చేయాలని. ఇవన్నీ అల్లర్లు కానీ కొట్లాటలు కానీ రంపులు కానీ శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చాయి. అంతెందుకు అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ నా మీద పెడతారా, ఎస్సీని అంటానా, మహిళ అవమానించి కేసు పెట్టారు. అంటే ఇవన్నీ అల్లర్లు కానీ అశాంతి కానీ చెడ్డ పేరు కానీ ఇక్కడ మాఫియా సంస్కృతి కానీ ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టిండేది శ్రీధర్ రెడ్డి 100% దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ముఖ్యంగా వైసీపీలో మార్పులు చేర్పుల అంశం మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఎంపీ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ 1-2 ఉంటాయి, కానీ ఇన్ని భారీ స్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం కూడా దాదాపు 6-8 మంది మార్చారు. ఏమని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిణితి లేదు. ఆయన చెప్పిందే వేదము. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు, ఒక నియంత, ఒక విధంగా చెప్పంటే పరం మూర్ఖత్వం ఉంది. ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం తప్పు చేశారు? ఈయన డబ్బులు ఇస్తే చేస్తారు, లేకపోతే లే. ఈయనేం చేశాడు? 12,000 కోట్ల ఉద్యోగస్తుల పిఎఫ్ను మాయం చేశాడు. అభయహస్తం 1,100 కోట్లు మాయం చేశాడు. సర్పంచ్ 8,600 కోట్లు దాన్ని మాయం చేశాడు. డబ్బులు పైసా ఇవ్వలేదు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిండే పెద్ద రోడ్లు పట్టుకొని మేము ఇచ్చినాము అనేది తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు. పాపం వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే డెవలప్ చేయాలి. చెడ్డ పేరు వచ్చిండేది ఎమ్మెల్యేలకు కాదు, వీళ్ళు మించిన ఆయన. వీళ్ళు మా వైపు కొద్దిగా దోచుకుంటే ఆయన లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈయన చిన్న దొంగ అయితే ఆయన పైన గనాన దొంగ. కాబట్టి వాళ్ళు ఆయన చేసిన తప్పుకు కప్పించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఒకవేళ ఓడిపోతే వారు అక్కడ పలుకుబడలేదు అనిపించేదానికి. ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎమ్మెల్యేలకు మారుస్తున్నట్టుగా అపవాదం వచ్చింది. వాళ్ళ నియోజకవర్గాలు చేంజ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళని ఎవరిని కూడా చేంజ్ చేయట్లేదు అంటూ కూడా వచ్చింది. అది నిజమే. ఇప్పుడు అన్ని ఎస్సీ నియోజకవర్గాలు మాత్రమే చేంజ్ చేస్తున్నాడు ఎక్కువ. బీసీలు కొన్ని చేస్తున్నాడు. రెడ్డిస్ నియోజకవర్గం దీంట్లో ఇంత అన్యాయం చేశాడు, ఇంత దోపిడీ చేశాడు, ఇంత అపఖ్యాతి ఉంది. ఆ పార్టీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయినా మార్చే ధైర్యం లేకుండా ఉన్నాడు. అదే అంత మాత్రం ఇక్కడ బీసీ ఉంటే మార్చేసిండు జగన్మోహన్ రెడ్డి. మీ పట్టే దేవుడు సార్ మీకు శ్రీధర్ రెడ్డా, సోమశేఖర్ రెడ్డా, లేకుంటే పాముదుర్తి రవీందర్ రెడ్డి? అంటే రవీంద్ర రెడ్డి లేట్ చనిపోయాడు. నాకు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకము. ఈసారి మనతో కష్టపడి పనిచేస్తా కాబట్టి ఎవరు వచ్చినా ఏమి ఇబ్బంది నాకు ఉండదు. ఎందుకంటే ప్రజల అభిమానం ఉన్నంతకాలం నేనేం చేయలేరు వాళ్ళు. శ్రీధర్ రెడ్డి అయితే కొద్దిగా బాగుంటుంది, నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నెగిటివిటీ ఉంది కాబట్టి, ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి నాకు సులభంగా ఉంటుంది. శ్రీధర్ రెడ్డి మరో ప్రధాన ఆరోపణ, ఈసారి పల్లెకి టికెట్ ఉండదు అంటూ కూడా బయట ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పల్లె కూడా వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన గతంలో కొన్ని ఆరోపణలు కూడా చేశాడు. మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు, తెలుగుదేశం పార్టీ సర్వస్వము. నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు. 6 సార్లు బీఫామ్ ఇచ్చాడు. కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విప్గా, చీఫ్ విప్గా, మంత్రిగా అవకాశం ఇచ్చాడు. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నా కుటుంబము, వేరే కుటుంబంలో పోవాల్సిన అవసరం నాకు అంతకట్టు లేదు. నన్ను కాదని పుట్టపర్తిలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తానే ఆశ, నాకు ఆ ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక టికెట్ కావాలంటే కొన్ని గుణాలు ఉండాలి. నెంబర్ 1 వచ్చి పాపులారిటీ ఉండాలా, ప్రజల్లో పలుకుబడి ఉండాలా. నెంబర్ 2 నిజాయితీ ఉండాలా. నెంబర్ 3 వచ్చి ఫైనాన్షియల్ సౌండ్ ఉండాలా. నెంబర్ 4 అందరికీ యాక్సెప్టబుల్గా ఉండాలా. నేను ఈ నియోజకవర్గంలో అందరికీ చిరపరుస్తుంది, అందరికీ నా మీద అభిమానం ఉంది, పలుకుబడి ఉంది. నాకు ఇండివిజువల్గానే ఇమేజ్ ఉంది. మీరు ఎవరినో చెప్తారు, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, ఈ నియోజకవర్గంలో రాత్రిమూలు కృషి చేసిన వ్యక్తిగా, డెవలప్ చేసిన వ్యక్తిగా ఉంది. ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా పార్టీని అడగను, ట్రాన్స్పరెంట్గా ఉంటా, లాయల్ టు ద పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అభిప్రాయం ఏమంటే పల్లె రఘునాథుడి కొండ, ఆయన ఢీకోనంటే కష్టము, కాబట్టి వేరే వాళ్ళు తీసుకొచ్చుకొని మాకు బాగుంటుందని చెప్పి సోషల్ మీడియాలో అన్పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ పెట్టి వేరేవాడు వస్తే మాకు మేలోని, అది వాళ్ళకి చెల్లదు, అది వాళ్ళకి కళ మాత్రమే. అది ఒక పర్సనల్ క్వశ్చన్, మీకు మీ భార్య ఎంతో తోడుగా ఉండేది, మీ గత కొద్దిగా లేదు, మీరు ఎలా మొత్తం చూసుకుంటారు మొత్తం అన్నీ కూడా? ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద లోటు అదే. ఎందుకంటే తన గృహిణిగా చాలా సేవ చేసేది, విద్యాసంస్థ అధినేత్రిగా, అధిపతిగా కూడా చేదురువాదులుగా ఉండేది. తర్వాత ఎన్నికల్లో ఆ ఓడిసి, అమడగూరు, నల్లమడ మండలాలు 3 మండలాల్లో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ తానే
క్యాన్వాస్ చేసి మమ్మల్ని గెలిపించేది అందరినీ పార్టీ వ్యక్తులను. అన్ని అర్హతలు అన్ని గుణాలు ఉండే వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా పెద్ద లోటు. దాన్ని భగవంతుడు చేసిన దానికి మనం ఏం చేయలేకపోతున్నాము. ఆ ఆశీస్సులు మాకు అంతా ఉంటాయి. అదే సమయంలో ఆమె నా కొడుకును ఇవ్వడం నా అదృష్టం. అటువంటి కొడుకును. ఫైనల్గా చెప్పండి, మీకు రాజకీయ వాసుడు మీకు ఎప్పుడు అరంగేట్రం చేయబోతున్నాడు? ఈసారా నెక్స్ట్ సారా? చంద్రబాబు నాయుడు గారేమో కుటుంబంలో ఎవరెవరికి ఇస్తాను అని అడిగాడు చేయమని. వాళ్ళకేమో ఆ పాప సివిల్స్ వస్తేనే పోలే. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చూసుకోవాలని బాధ్యత ఉంది. కాబట్టి ఆ పాప రాజకీయాలకు రావాలనే ఆలోచన అమ్మాయికి లేదు, సింధురాకు. నానికి విద్యా సంస్థలు బాగా చేస్తున్నాడు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, అన్ని విధాల యోగ్యుడు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన కూడా ఈసారి కాదు నెక్స్ట్కి ఏమైనా అవకాశం ఉంటే వస్తా, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను రాలేననే ఆసక్తి చెప్తున్నాడు. సార్ ఏమో యంగ్స్టర్ తీసుకొస్తే బాగుంటుంది అభిప్రాయం చెప్పాను నాతోనే. సరే ఈసారికి నేనే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ కాదు కూడదు అని సార్ గట్టిగా చెప్తే గల కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. సార్ నా మాట వింటాడు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ ఇద్దరికంటే కూడా నాకు ఎక్కువ ఈసారి ఈజీగా ఉంటుంది ఎన్నిక. వాళ్ళిద్దరంటే మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు వచ్చినా గెలుస్తాం మా కుటుంబంలో. మా శ్రీధర్ రెడ్డి 50,000 గాన రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానంటాడు. అంత అహంకారం, అంత అహంభావం అవసరం లేదు నాకు. డెఫినెట్గా గెలిస్తే ఎవరు వచ్చినా 100కి 300% ఈసారి. ఈసారి రాకపోతే ఇంకా రాజకీయాలు అవసరం లేదు, కూడా తెలుగుదేశం పార్టీ కూడా అవసరం లేదు. ఈసారి ప్రజలకు కానీ మమ్మల్ని యువత ఎందుకు కష్టపడాలా? అవసరమా? మాకేమీ ఎంతైనా కష్టపడుతుంది. నాకు అలవాటైంది, ముందు నుంచి వర్క్ కల్చర్ ఉంది. ఇప్పుడు కూడా ఇంత వర్క్ చేయొచ్చు, మళ్ళీ రాత్రి వరకు వర్క్ చేస్తూ ఉంటాం, ఇబ్బంది ఉంటుంది. బాడీ అట్లా మోల్డ్ అయింది. ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తాము. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది, ఇంకా మెజార్టీ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నా కుమారుడు కూడా ఈసారి కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అరంగేట చేస్తామంటూ కూడా ప్రధానంగా చెప్తున్నాడు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పుట్టపర్తి నుంచి.